కొంతమంది వరకు మాత్రమే సహాయం చేస్తారా? చిన్న చిన్నట్లకు పట్టించుకోరా? అసలు విష్ వెంకట్ మరణం తర్వాత వాళ్ళంతా ఎందుకు రాలేని చర్చ మొదలైంది. సరే, కాసేపు ఈ చర్చను పక్కన పెడదాం. వాళ్ళు రాలేదు, వచ్చారు, ఏం జరిగింది ఏంటనేది ఇప్పటికే మీరు ఆర్టీవీలో చూస్తుంటారు. కానీ మనమంతా విష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉందాం. ఆర్టీవీతో పాటుగా మీరు కూడా చేతులు కలపండి. విష్ వెంకట్ కుటుంబానికి మనమంతా చేదోడు వాదోడుగా ఉందాం. ఆ పిల్లలకి వారికి ఒక నివాసం కూడా లేదు. ఆ నివాసం కోసం కానివ్వండి, ఆ ఫిష్ వెంకట్ పిల్లలకి, ఫిష్ వెంకట్ సతీమణికి మనం తోడుగా ఉందాం. వారికి ఆర్థిక సహాయం, ఎస్, ఎమోషనల్గా మనం అంతా తోడుగా ఉంటామనే మాటని చాలా బలంగా చెప్పొచ్చు ఎక్కడ వాళ్ళం అక్కడ ఉండి. కానీ వారికి కొంత సహాయం కావాలి, వారికి కూడా కొంత ఆర్థికంగా కొంత ముందుకు వెళ్ళడం కోసం అనేక రకాల సహాయాలు కావాలి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నేను ఈ సమయంలో వారిని ఇబ్బంది పెట్టడం తప్పేమో. బట్ నేను ఫిష్ వెంకట్ కుటుంబాన్ని, ఫిష్ వెంకట్ సతీమణి సువర్ణ గారిని, ఫిష్ వెంకట్ కూతురు స్రవంతిని నేను లైవ్లోకి తీసుకున్నాను. వారు మనకు అందుబాటులోకి వచ్చారు. సో మీరు కూడా మీ చేతనైనంత ఎంతో కొంత, దానికి లెక్కగట్టలేము, కానీ మీరు ముందుకు వచ్చి సహాయం చేసేటువంటి ఆ భావంతోనే మీరు వస్తున్నారు. కాబట్టి మీరు కేవలం ఆ సహాయంతో, ఆ గొప్ప మనసుతోనే రండి. కానీ మీ లెక్కను మీరు ఎంత ఇస్తున్నారని మాత్రం మనకి లెక్క కట్టలేము. ప్రతి సింగిల్ పైసా కూడా కౌంట్. ఇక్కడ మీకు చూస్తున్నటువంటి అకౌంట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్, మంగల్పల్లి స్రవంతి, ఇది తన పేరు. అట్ ది సేమ్ టైం ఫోన్పే నెంబర్ కూడా ఉంది. మీరు ఈ నెంబర్కి మీకు తోచినంత సహాయం చేయొచ్చు. సో మీరు కంటిన్యూ చేయండి మీరు సహాయం చేయడాన్ని. మేము పేరు కూడా చదువుతాను. ఇక్కడ మీకు ఈ స్కానర్ కూడా కనబడుతోంది. ఈ స్కానర్ మీరు స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అందించవచ్చు. సో ఫిష్ వెంకట్ కుటుంబం నాతో లైవ్లోకి అందుబాటులోకి వచ్చింది. నేను ఫిష్ వెంకట్ కుటుంబంతో మాట్లాడతాను. సువర్ణ అండ్ స్రవంతి గారికి, అమ్మ ఇద్దరికి ఫస్ట్లీ ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టడం నాకు కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. బట్ మీరు గమనించారో లేదో, మీరు ఆ కొంత దుఃఖంలో ఉండిపోయి, ఆ బాధలో ఉండిపోయి బయట మీరు చూసారో లేదో నాకు తెలియదు. కానీ ఫిష్ వెంకట్ మరణాన్ని ఏకంగా యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా చింతించారు. కంటిన్యూస్ లైవ్ కవరేజ్ని ఆర్టీవీ అందించడంతో పాటుగా డెఫినెట్గా ఆ ఇండస్ట్రీ నుంచి కొంత సహాయం వస్తే బాగుండేమో అనేది అందరిలో కూడా ఉంది. బట్ ఏ మేర సహాయం వచ్చింది, వాళ్ళు కరెక్ట్ చేశారా, తప్పు ఒప్పులా అనేది నేను ఇక్కడ చెప్పడానికి లేను. బట్ మీకు మాత్రం డెఫినెట్గా ఆర్టీవీ సహాయం చేయాలనుకుంటోంది. అందుకే మాతో పాటుగా కలిసి రండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నాము. సో వారంతా కూడా సహాయం చేస్తారు, మీకు చేతోడు వాతోడుగా ఉంటారనేది ఆశిస్తున్నాను. సో ముందుగా సువర్ణ గారితో మాట్లాడతాను నేను. అమ్మ సువర్ణ గారు, ఏంటి అసలు ఫిష్ వెంకట్ అనారోగ్యం ఇంతలా క్షీణించిపోయింది, ఇంతలా ఇబ్బంది పడ్డాడు ఆయన, ఏం జరిగింది అసలు? ఫిష్ వెంకట్ లైఫ్లో ఇంత ఒక, అంటే బేసిక్గా ఆయన విలన్ అనేటువంటి మాట చెప్తుంటారు కానీ విలన్ కాదు, హీఈస్ డెఫినెట్లీ అన్ యాక్టర్. అన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు ఆయన. సో అటువంటి ఒక వ్యక్తికి, అందరిని నవ్వించి అందరినీ ఏడిపించిన వ్యక్తికి ఏం జరిగింది అసలు? ఏం లేదు సార్, ఆయనకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఒక 4 సంవత్సరాల కిందనే కిడ్నీ మార్చుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి ఆయన ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇక ఆయన ఎవరిని అడగలేడు పరిస్థితిలో ఉన్నాడు, అడగడు కూడా ఆయన. అయితే నేనే మా పాపకు చెప్పిన ఎట్లనైనా చేద్దాము అంటే, రోషన్ అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా సంతకం అన్నాను. రోషన్ అన్న వచ్చి మాకు కొంచెం సాయం చేయించినాడు. అంటే కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, ఆయన జనరల్గా వ్యాధులు వస్తూ ఉంటాయి, అటువంటిది ఏదైనా లేకుంటే ఇంకేదైనా ఇబ్బంది పడ్డా? ఎప్పుడు గుర్తించారు మీరు, ఏ సమయంలో గుర్తించారు? అంటే నాకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. ఇంకోటి షూటింగ్లో మూల గుచ్చుకుందంట. డిజెటీలో షూటింగ్లో మూల గుచ్చుకుంది. ఆయన షుగర్ ఉంది కదా సార్. ఓకే, షుగర్ ఉంది. ఎక్కడమ్మా, ఎక్కడ గాయమైంది? షుగర్ ఉంటే ఆ చిన్న పుండు వైపు డిజెటీలో షూటింగ్లో ఓకే కాలుకి మూల గుచ్చుకుంది. కానీ ఎవరు చెప్పలేడు ఇంట్లో. ఆయన ఏదో చిన్నది అని అనుకున్నాడు. అది చాలా పెద్దగా అయింది. హాస్పిటల్ తీసుకెళ్ళాం, చూపించినాము, ట్రీట్మెంట్ అయ్యింది. ఆయన చెప్పిండు డాక్టర్, జాగ్రత్తగా ఉండు, కొంచెం నీ హెల్త్ బాగలేదు అని చెప్పిండు. ఇక ఆయనకు తెలియదు కదా, కొంచెం తాగిండు, మంది తాగలేడని కాదు, కొంచెం తాగిండు. ఇక తాగిండు కానీ ఆయనకు తట్టుకోలేకపోతున్నాడు ఆ నొప్పి. ఓకే, నొప్పి తట్టుకోలేక. ఓకే, ఎన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డాడమ్మా? షూటింగ్ జరిగిన టైంలో ఆ గాయం ఎంత పెద్దగా అయిపోయింది అంటే, ఏకంగా తనని ఈరోజు మన మధ్య నుంచి లేకుండా చేసే విధంగా చేసినటువంటి గాయం అదేనా? ఫస్ట్ అయితే అదే సార్. ఫస్ట్ అయితే షూటింగ్ దెబ్బ తగిలింది.
అప్పటి నుంచి గాయమైంది. అది ఇంత 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 ప్రతి ఒక్క రోగం అనేది బయటపడ్డది. అక్కడ హాస్పిటల్ తీసుకోవాలి, ఇక్కడ హాస్పిటల్ తీసుకోవాలి, చాలా హాస్పిటల్ పండి తిరిగినాం మేము. ఏ హాస్పిటల్ పోయినా 4 రోజులు ఖచ్చితంగా ఉండవలసింది. ఆడ చూపించినాము, చేసినాము, అంత అయిపోయినాయి, ఉన్న పైసలు అన్నీ అయిపోయినాయి. మా ఆయనకు ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు, అక్కడ ఉన్న డబ్బులను పెట్టి సగంలోనే ఆపేసిండు. డెఫినెట్గా మనం మీ బాధ చూస్తూనే ఉన్నాము, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా మీకు సహాయం చేయడం కోసమే ఇది ఒక ఇనిషియేషన్ని ఆర్టీవీ తీసుకుంది. చూద్దాం, డెఫినెట్గా కొంతమంది దాతలు వస్తుంటారు, మంచి భావంతో ఉన్న వాళ్ళు ఉంటారు, గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన నటన చూసి మనం నవ్వుకున్నాం, కొన్ని సందర్భాల్లో భయపెట్టాడు, నవ్వించాడు, ఏడ్పించాడు కూడా. కాబట్టి మీరు డైరెక్ట్గా టికెట్లు కొని సినిమాలు చూసే ఉంటారు, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ కుటుంబం ఈరోజు డెఫినెట్గా సహాయం కోరుతోంది. అనేక రకాలుగా ఇబ్బందులు పడిపోయి ఆయనకి చికిత్స అందించారు. ఆయన చికిత్సను కూడా దానికి రెస్పాండ్ అవ్వకుండా ఈరోజు మన మధ్య నుంచి లేకుండా వెళ్ళిపోయాడు. అమ్మ శ్రవంతి గారు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఒకటి వచ్చింది, జై తండేల్. నమస్తే అండి. రైట్, జై తండేల్ ఒక ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చింది. ఆయనకున్నటువంటి సహాయం ఆయన చేశారు. సుమారుగా 101 రూపీస్ ఆయన ఫోన్పే ద్వారా మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా వస్తున్నాయి, చూద్దాం, ఇంకా ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మరి చెప్పండి, అసలు నాన్నగారికి ఏం జరిగింది, చివరి నిమిషాలు ఆయన ఏం చెప్పుకున్నాడు, ఆయన యాక్టింగ్ గురించి కానివ్వండి, ఆయనతో మీకున్నటువంటి రిలేషన్షిప్ గురించి కానివ్వండి, ఇప్పుడు ఆయన మన మధ్యలో నుంచినటువంటి ఈ వార్తని మీరు ఎలా చూస్తారు? ఇది వచ్చేసి 4 years నుంచి చాలా సిక్లో ఉన్నాడండి. ఓకే. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లమే వచ్చింది, దాని తర్వాత డయాలసిస్ అయ్యింది నీమ్స్లో. దాని తర్వాత కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక 1 year తర్వాత కాలు ఇన్ఫెక్షన్ వచ్చి కాలు బాగా మొత్తం పాడైపోయినుండే. అప్పుడు ఫస్ట్ టైం సుమన్ టీవీకి రోషన్ అన్నకి కాల్ చేసి చెప్పినాం మేము, ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. అంతకంటే ముందు ఎవరిని ఆశ్రయించలేదమ్మా? అంతకంటే ముందు ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారు, తను నటించిన వాళ్ళు ఉన్నారు, అసలు దాన్ని ఇండస్ట్రీ పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరిని అడగలేదా మీరు? అంటే ఆ టైంలో మాకు అసలు ఏం చేయాలి, ఆ టైంలో మాకు ఎవరిని అడగాలి ఏంటని చెప్పేసి మాకు అసలు ఏం తోచదు కదండి. అట్లా నేను సుమన్ టీవీ వాళ్ళకి మాత్రమే నేను ఇన్ఫార్మ్ చేసామన్నమాట. ఓకే. సో ఎవరు అంటే మీ నాన్నగారు ఎప్పుడు సలహా ఇవ్వలేదా, అమ్మాయి నాకు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఈ పెద్దన్న ఉన్నాడు, లేకపోతే ఆయన గతంలో చాలా సినిమాలు నటించాడు, ఆయన సినిమాలు నటించిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, డీజేటీలు చాలా ఫేమస్ అయింది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, అమ్మ నాకు ఇక్కడ ఇండస్ట్రీలో ఈ పలానా మనిషి దగ్గరగా ఉంటాడు, నాకు వచ్చిన సహాయం ఆపద గురించి వాళ్ళకి చెప్పు, ఎంతో కొంత వాళ్ళని ఆదుకుంటారనేటువంటి మాట ఎప్పుడు వెంకట్ గారు చెప్పలేదా మీకు? అసలు ఎప్పుడు చెప్పలేదు, ఎవరిని అడగొద్దని అంటాడు. ఎంత ఆయనకి నొప్పి ఉన్నా కానీ వేరే వాళ్ళని మాత్రం అసలు అడగడు. అసలు మేము డాడీ తోటి కూడా ఎక్కువ మూవీస్కి షూటింగ్స్కి అసలు బయటికి వెళ్ళాం అసలు. ఓకే. సో ఎలా ఉండేది ఆయన లైఫ్ స్టైల్, ఎలా ఉండేది ఆయన లైఫ్ స్టైల్, ఎలా ఉండేది మీడియా ముందు ఫస్ట్ టైం ఇదంతా ఏంటండి? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే ఎలా ఉండేది? బాగానే ఉంటుండే, మంచిగా ఉంటుండే. షూటింగ్, ఇల్లు, మాతోటి టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అందరికీ మంచిగా చూసుకుంటాడు, అందరు ఇంట్లో ఉండాలి, ఆయనకు అందరు కనిపించాలి. ఓకే. అమ్మ సువర్ణ గారు, ఫిష్ వెంకట్ అనే పేరు ఎలా వచ్చింది అసలు? ఫిష్ వెంకట్ అంటే గతంలో ఆయన నిజంగానే చేపలు అమ్మేవాడు అనేది చెప్తున్నారు, నిజంగానే ఆ వృత్తిలో ఉన్నాడా, ఆ రకంగానే పేరు వచ్చిందా? ఆయన వెంకటేష్ అన్న, ఆయన పేరు వెంకటేష్. అసలు పేరు వెంకటేష్. ఈ సినిమాలు పోయినప్పటి నుంచి ఫిష్ వెంకట్ అంటారు, ఆయన పేరు ఫిష్ వెంకటే వేయడు. అంటే ఆ ట్యాగ్ ఎట్లా వచ్చింది ఫిష్ వెంకట్ అంటే? స్టార్టింగ్ లో ఫిష్ బిజినెస్ ఉండే. ఓకే. మేము బెస్తోలం అండి, గంగపుత్ర. ఓకే. సో అంతకుముందు డాడీ ఫిష్ బిజినెస్ చేస్తుండే స్టార్టింగ్ లో. ఓకే. అట్లా దానివల్ల ఫిష్ అనే నేమ్ వచ్చింది. కాకపోతే ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత శ్రీహరి అన్న వాళ్ళు ఫిష్ అని అట్లా పిలుస్తుండే అనమాట. డాడీకి శ్రీహరి చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఉంటుండే, తన ద్వారానే ఇట్లా ఈ పేరు అనేది వచ్చిందనమాట. ఫిష్ అని పిలుస్తాడు డాడీని. అట్లా ఫిష్ వెంకట్ అని ఇండస్ట్రీలో పెట్టేసారు ఇంకా. ఓకే. ఫస్ట్ నాన్న ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యాడు? ఫిష్ బిజినెస్ నుంచి ఒక యాక్టర్ ఫిష్ వెంకట్ లాగా ఎలా మారాడు? ఆయన మా మ్యారేజ్ అయినాక తర్వాత చేపలే చేస్తుండే,
చేపల వ్యాపారమే చేస్తుండే, అల్లనే పని చేస్తుండే. ఆయన కొంచెం మంచిగా ఉంటుండే, బాడీ గీడ జిమ్ బాడీ ఉంటుండే. అక్కడ శ్రీహరి వచ్చిండు చేపలు తీసుకోవడానికి. చూసి అరే ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా, అసలు నువ్వు ఇక్కడ ఉండవలసినవి కాలేదా, నువ్వు నా ఇంటున్నాడు అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చిన్న చిన్న క్యారెట్లు ఇప్పించాడు. దాని తర్వాత వినాయక్ తీసుకున్నాడు. వినాయక్ తీసుకొని ఇంకా కొంచెం మంచి మంచి క్యారెట్లు. నేను యాక్టింగ్ చేస్తా, యాక్టింగ్లోకి పోవాలనే ఆలోచన ఉండేనా? చాలా ఇంట్రెస్ట్ ఉండే, చాలా ట్రై చేసిండంట మూవీస్లో వెళ్ళాలి అని చెప్పేసి. డాడీ 1996 నుంచి మూవీస్ చేస్తున్నాడు. సో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ కేవలం శ్రీహరి గారితో వచ్చింది, అంతేనా? అంతే అండి, శ్రీహరి గారితో. ఓకే. ఆ తర్వాత మూవీస్లో ఎదగాలంటే డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి, చిన్న చిన్న క్యారెక్టర్లు అంటే ఓకే. తర్వాత ఫిష్ వెంకట్లా చాలా పాపులర్ అయినటువంటి సినిమాస్ చాలానే ఉన్నాయి. ఆయన ప్రతి దాంట్లో కూడా పేరుకే విలన్ అని చెప్తూ ఉంటారు, బట్ డెఫినెట్గా ఆయన అన్ని రోల్స్ చేశారు. సో ఆయన ఎప్పుడైనా ఈ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిన టైంలో బిజినెసే బాగుంది, ఇండస్ట్రీలో ఇట్లా ఇబ్బందులు పడుతున్నాను అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయేమో? లేదు, అస్సలు అనుకోలేదు. బిజినెస్ కంటే కూడా ఇండస్ట్రీ ఆయనకి చాలా ఇష్టం. ఓకే. ఆ ఫీల్డే బాగా నచ్చేది డాడీకి, అందులోనే చేసిండు అంతే, ఇంకా వేరే ఏం లేదు. సైడ్ బిజినెస్ లాగా పెట్టుకుండగానే అందులో చాలా లాస్ వచ్చింది. ఒకసారి నేను సాయి కుమార్ గారు, మెట్టి సాయి కుమార్ గారు, ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్, నాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి కుమార్ గారు, మీరు లైవ్లో ఉన్నారు? రైట్. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటర్వ్యూలో ఉన్నాను లైవ్లో. సో గతంలో మీరు వెళ్ళి కలిశారు, వాకిడి శ్రీహరి గారిని తీసుకెళ్ళి కల్పించారు. సో ఇప్పుడు ఆయనని చికిత్స కోసం మీరు తగినట్టుగా సహాయం అందించారు. ఇప్పుడు ఆ కుటుంబం మళ్ళీ ఆర్థిక సహాయం కావాలనేటువంటి, అంటే వాళ్ళు అడగడం లేదు, బట్ డెఫినెట్గా వాళ్ళకి ఆ తోడైతే కావాల్సిందే. సో మీరు ఆల్రెడీ కలిశారు కాబట్టి మీ వర్షన్ ఏమైనా చెప్తారా? ఏం లేదండి, ఫిష్ వెంకట్ అనే వ్యవస్థ వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఓకే. ఆయన తెలంగాణ ఆస్తి, ఓకే, కళాకారుల ఆస్తి, తెలంగాణ మత్స్యకారుల ఆస్తి. ఫిష్ అనే పదాన్ని తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా గుర్తుపట్టే విధంగా తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సాంప్రదాయాన్ని స్పష్టంగా తెలిసిన వ్యక్తి. ఆ కుటుంబానికి మేము అండగా దండగా ఉంటామని చెప్పాము, ఉంటాము కూడా. ఒకటి, నా వ్యక్తిగతంగా సాయం చేశాను. నాతో పాటు మైనంపల్లి హనుమంతరావు గారితో, అదేవిధంగా మంత్రి శ్రీహరి గారి